ఒక 30 మంది విలేకరులు మనోళ్ళు కూడా 20 మంది ఉన్నారు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఏమైద్దో. నేను మంచిగా నవ్వుకుంటూ పోయినా. నాకు 100 ప్రశ్నలు 2 గంటలు ఇంటర్ అదవుతుంది అని చెప్పిండు. నేను పోయినా, మంచిగా నవ్వుకుంటూ కూర్చున్నా. నేను నమస్కారం పెట్టినా. నన్ను 10 ప్రశ్నలు అడిగాడు. కమిషన్ అనేది అంటే అది కోర్టు. జడ్జి గారి ముందుకు మీరు పోతే నువ్వు అడుగుతాడు, నువ్వు తప్పు చేసినావా? చేయలేదు. అడిగిన దానికే ప్రజలు చెప్తావు తప్ప దానికంటే మిగిలిన చెప్తావా? చెప్పు. నన్ను ఒక 2 గంటల పాటు లేకపోతే ఒక 300 ప్రశ్నలు అని నేను అనుకొని పోతే ఒక 10 ప్రశ్నలు అడిగిన నేను 10 ప్రశ్నలకు అడిగిన ప్రశ్న కల్లా సమాధానం చెప్పిన. వాళ్ళు అడిగే సాలయ్యా అని అన్నాను. అరే 12 నిమిషాలకే సాల అంటాను ఏంటంటే మా వాళ్ళంతా ముఖాలు చూస్తాను అన్న తర్వాత మర్యాద కాబట్టి, కమిషన్ కాబట్టి, ఆయన సీనియర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కాబట్టి నేను నమస్కారం పెట్టి థ్యాంక్స్ అని చెప్పిన. థ్యాంక్స్ అని చెప్తే ఆయన వెంటనే నీకే థ్యాంక్స్ చెప్పాలని చెప్పి నేను థ్యాంక్స్ చెప్పాను. నేను దట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ. గుర్తుపెట్టుకో, దట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ. ఇవాళ వచ్చింది. నేను అన్నాడు ఏం సంతకం పెట్టినో అది చెప్తా కానీ మోడీ గారు ఇది ఏటీఎం అన్నాడు, నడ్డా గారు ఇది ఏటీఎం అన్నారు. లేకపోతే అరే నేను బయట అంట నా పార్టీలోనే నాలేను కానీ నేను పోషించే పాత్ర ఏంటిది? ఒకే మనిషి శ్రీకృష్ణుని వేషం వేస్తాడు, ఒకే మనిషి అర్జునుని వేషం కూడా వేస్తాడు, అదే మనిషి రావణసుడి మా వేషం కూడా వేస్తాడు ఒక్కోసారి. వేశారు. నా పాత్ర ఏంటిది అక్కడ? నా పాత్ర ఆర్థిక మంత్రి పాత్ర, నా పాత్ర అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పైసలు ఇచ్చిన పాత్ర కాబట్టి నన్ను అడుగుతాడు, నేను దానికి చెప్తా. నువ్వు మొత్తం బీజేపీ లైన్కే వ్యతిరేకంగా చెప్పిండు, ఈయన బీజేపీ ఉన్నట్టు అని చెప్పి మొత్తుకుంటా చూసినాను. నేను నిన్న ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా, నాకు వీలు పల్లె ఇవాళ పెడదాం కూడా ఇవాళ మళ్ళీ పెడితే తప్పకుండా పెట్టి క్లారిటీ ఇవ్వాల్సిన ఉంటుంది. నాది నేను చెప్పుకోవాలి కదా, నా దానికి ఎవరిని వచ్చేది కాబట్టి నేను తప్పకుండా చెప్తాను. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మనం డిమాండ్ చేసినాం కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగినాయి, ప్రాజెక్టులో అనేక రకాల డివియేషన్ జరిగినాయని చెప్పి అయితే ఆరోపించిందో కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మనం అన్నాం నీకు నిజాయితీ ఉందా, నిజాయితీగా కమిషన్ వేస్తావా, కమిషన్ రిపోర్టు బయట పెడతావా, పనిష్మెంట్ ఇస్తావా అని చెప్పి అడిగినాం. ఒకవేళ నీకు నిజాయితీ లేకపోతే కనుక సిబిఐకి ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాం, తప్పకుండా దోషకు శిక్ష పట్టడి చేస్తామని చెప్పి మనం చెప్పినాం. మనం అన్నా చాలాసార్లు అన్నాం. మనం లేదు మేము శుద్ధపూసలమని చెప్పి చెప్పిండ్రు, వాళ్ళే నడుపుకుంటాను. ఆ కమిషన్ 6 సార్లు పొడిగించబడ్డది. ఎప్పుడైతే రిపోర్ట్ ఇవ్వనో రిపోర్ట్ ఇవ్వకపోగా 6 సార్లు పొడిగించబడ్డది. మేము ఇప్పుడు అటెండ్ అవుతున్నది 7వసారి పొడిగించబడ్డ కమిషన్ మీటింగ్కి పోయి వచ్చిన నేను అన్న బయటకు వచ్చినప్పుడు అన్నయ్య నేను నువ్వు అనుకుంటున్నావు బాబు, ఈ కమిషన్ రిపోర్ట్ కనుక నువ్వు బయట పెట్టి దోషులు ఎవరో నిర్ధారించకపోతే, వాళ్ళని శిక్షించకపోతే నీకు శిక్ష తప్పదు కూడా అని చెప్పిన నేను. శిక్ష నీకు తప్పదు బిడ్డ అని చెప్పిన నేను. బయటకు వచ్చిన లోపల ఒకటి చెప్పిండు, బయట అరే లోపల అడిగిందని నువ్వు ఆన్సర్ షీట్ ఇస్తే ఆన్సర్ షీట్ ప్రకారం రాస్తావు కదా, బయటగా చెప్తావు. ఇవాళ మళ్ళీ వేరే చెప్తాం, కానీ ఒక్కటి మాత్రం తప్పకుండా చెప్తాం. ఎస్, నేను ఆనాడు మంత్రివర్గ ఉపసంఘంలో మెంబర్ను, మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాల్లో సంతకం పెట్టినోని, దాన్ని క్యాబినెట్ పోయినప్పుడు క్యాబినెట్ సంతకం పెట్టేవాళ్ళం. అట్లా ఉంటుంది సిస్టమ్. ఇవాళ ఎవరి గవర్నమెంట్ ఉన్నా కూడా రేపు మన గవర్నమెంట్ వచ్చినా ఇంకోటి గవర్నమెంట్ వచ్చినా ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రి కొనసాగుతాడు, ప్రధానమంత్రి గారి విశ్వాసం ఉన్నంత వరకే కేంద్ర మంత్రి కొనసాగుతాడు, ప్రధానమంత్రి గారిని నచ్చకపోతే తీసేస్తాడు. నమ్మకం ఉండాలి, రాష్ట్రంలో కూడా గట్టిగా ఉంటుంది. మేము అలా గవర్నమెంట్లో ఉన్నాం, బాధ్యత సంతకాలు పెట్టినా అవన్నీ వస్తాయి. గారి ఒక ఆయన అన్నాడు ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్నే వచ్చింది, దీనికి క్యాబినెట్ ఆమోదం లేదు అని ఒక ఆయన చెప్పిండు. మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధం లేదని చెప్పిండు. అన్ని జీవోలు ఉన్నాయి మొత్తం పడకచ్చిరిగా. ఇది మాటల ప్రకారంగా డిబేట్ జరిగినప్పుడే బయటకు వచ్చే ఆస్కారం కాబట్టి డెఫినెట్గా అవన్నీ వస్తాయి. అది నా సబ్జెక్టు. నేను తప్పకుండా నాకు ఒక నమ్మకం ఉంది. ధర్మంతో గోక్కున్నాడు వాడు బాగుపడాడు, ధర్మంతో ఎప్పుడు గోక్కోవద్దు.
కేసీఆర్ 2021లో నేను బయటకు వచ్చిన. బయటికి వెళ్ళగొట్టిండు. చాలామంది బయటకు వచ్చినట్టు బయటకు వెళ్ళగొట్టిండు. మెడలు బట్టి బయటకు వెళ్ళగొట్టిండు. వెళ్ళగొట్టి 20 ఏళ్ళు నన్ను తమ్ముడని, నా రైట్ హ్యాండ్ అని, నాకే జీతం ఇచ్చినోడని ఉపన్యాసాలు ఉన్నాయవన్నీ. వారు మాట్లాడకపోయి నేను మాట్లాడే ఉపన్యాసాలు కాదు. వాళ్ళు లేని మీటింగ్లన్నీ కూడా నేనే ప్రిసైడ్ చేస్తే 20 ఏళ్ళు తమ్ముడు ఎట్లా, 20 ఏళ్ళు నమ్మకస్తుడు ఎట్లా, 20 ఏళ్ళు నీ పార్టీకి ఫ్లోరిడ్ ఎట్లా ఎలిజిబిలిటీ వచ్చింది, 20 ఏళ్ళు ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసే 20 ఏళ్ళ కాలంలో నీ కరోనా కష్టకాలంలో నీ పరపతి పెంచేటువంటి సర్వీస్ ఎట్లా చేసిండు, ఒక్కటే రాత్రి నీకు ఎట్లా దొంగైండు అనేది చర్చ. చాలామంది తెలియదు. ఇగో మా రాజిరెడ్డి బాబు ఎక్కన్నాడు, ఈయన ఉన్నాడు మా బావగారు. ఆయన నా ఎదుగుదలలో ప్రతి క్షణం చూసినాడు. ఆయన ప్రతి క్షణం చూసినాడు. అంటే మేము ఎంత కష్టపడ్డామో మా కమిట్మెంట్ ఏందో తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. కార్లలోనే మా టిఫిన్ ఉండేది. కార్లల్లో 24/7 పనిచేస్తుంటాం మేము. ఇవాళ ఎంత నేను గిన్ని పొజిషన్ తర్వాత నా భార్య ఇవాళకి కూడా సర్ది కట్టుకొని నా ఫామ్ కాడికి పోతుంది, సర్ది కట్టుకొని ఆఫీస్కి పోతుంది. గుర్తుపెట్టుకో. ఎప్పటి తర్వాత 1986 నుంచి ఇవాళ ఎంత 2026 అంటే 40 ఏళ్ళు. ఆల్మోస్ట్ 40 ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన, ఇప్పటికీ నా భార్య సర్ది కట్టుకొని నా ఫామ్ కాడికి పోతుంది, నీ కొలఫని నడుపుతున్నా అంటే నా కమిట్మెంట్ చూసి సిగ్గుపడాలి నా కొడుకు అని చెప్తాను. సిగ్గుపడాలి.